Write the next three numbers after 10,999. దీనికైతే మనం మామూలుగా నెక్స్ట్ ఒక నెంబర్ తర్వాత నెక్స్ట్ నెంబర్ని ఎలా రాస్తాము? ఫర్ ఎగ్జాంపుల్ 1 తీసుకుంటాం, నెంబర్స్ కదా, 1 తర్వాత 2 వస్తుంది కదా. అంటే 1కి 2 ఎంత పెంచితే వస్తుంది? 2 + 1. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకోటి చూడండి, 3 చూడండి ఎంత పెరిగింది? +1. అంటే ద నెక్స్ట్ నెంబర్ రాయాలి అంటే మనం 1 యాడ్ చేసుకుంటూ పోవాలి. ఇది సో 10,999కి తర్వాత వచ్చే నెంబర్స్ రాయాలి అంటే 10,999కి 1 యాడ్ చేస్తే నెక్స్ట్ నెంబర్ వస్తుంది. 9 ఒక 1, 10, మళ్ళీ 10, 10, 1, 1 అంటే ఎంత? 11,000. మళ్ళీ దీనికి ఇంకొక 1 యాడ్ చేయండి, +1. అప్పుడు ఏమొస్తుంది? 1, 0, 0, 1, 1 కదా. ఇంకొక +1 యాడ్ చేయండి, అప్పుడు ఏమొస్తుంది? 002, 11,002. సో ద నెక్స్ట్ నెంబర్స్ ఆఫ్టర్ 10,999 ఆర్ ఏమేమి వచ్చింది? ఒకటి వచ్చి 11,000, ఇంకోటి 11,001, ఇంకోటి 11,002. సో అది రాద్దాం. 11,000, 11,001, 11,002. Write the three whole numbers occurring just before 10,001. 10,001 జస్ట్ బిఫోర్ అంటే ముందు, ఇది వచ్చి తర్వాత నెంబర్. ఆఫ్టర్ రాసాం మనం ఇంతకుముందు ప్రాబ్లంలో. ఇప్పుడు ఏం రాయాలా? బిఫోర్ అంటే ముందు. ఎలా వస్తుంది? ఫర్ ఎగ్జాంపుల్ ఇంతకుముందు తీసుకుందాం. నెంబర్స్ రాసేటప్పుడు 1, 2, 3 రాస్తాం కదా. 3కి ముందు ఏమొస్తుంది? 3 నుంచి 2 రావాలంటే ఏం చేయాలా? -1. 2 నుంచి 1 రావాలంటే -1. అంటే బిఫోర్ నెంబర్స్ కావాలంటే 1 నెంబర్ని మనం ఏం చేయాలా? సబ్ట్రాక్ట్ చేయాలి. సో దీంట్లో నుంచి ఇప్పుడు చేద్దాం. ఎంత? 10,001. దాంట్లో నుంచి -1 తీస్తాం. 1లో 1 పోతే 0 కదా. ఇక్కడ 0, ఇక్కడంటే ఏం లేదంటే 0నే తీయాల్సింది. ఇక్కడ 0, సో 0 వస్తుంది. మళ్ళీ ఇది ఒక 0 వస్తుంది. మళ్ళీ 0, మళ్ళీ 1 అంటే ఎంత? 10,001 కంటే బిఫోర్ ఎంత వస్తుంది? 10,000. మళ్ళీ 1 తీద్దాం. ఇప్పుడు జాగ్రత్తగా చేయాలి మనం. ఎందుకు? 0 నుంచి 1 పోదు కదా. అప్పుడు పక్క స్థానం నుంచి తీసుకోవాలి. ఇక్కడి నుంచి తీసుకోవాలి ఇక్కడికి, మళ్ళీ అక్కడి నుంచి ఇక్కడికి, మళ్ళీ ఇక్కడి నుంచి ఇక్కడికి, మళ్ళీ ఇక్కడి నుంచి ఇక్కడికి. ఇప్పుడు ఇక్కడ ఎంత అవుతుంది? 10 అవుతుంది. ఇక్కడ నుంచి తీసుకుంటా వెళ్తే ఫస్ట్ ఇక్కడ 10 అవుతుంది, తర్వాత 9 అవుతుంది. ఇది 9 అవుతుంది. ఓకేనా. ఇప్పుడు ఇక్కడ 9 ఉంటుంది. ఇప్పుడు తీయాలి. 10లో నుంచి 1 పోతే 9, ఇక్కడ 9లో 0 పోతే 9, ఇక్కడ 9, ఇక్కడ 0 ఏం లేదంటే 0. 9లో 0 పోతే 9, ఇక్కడ 1 వచ్చి ఇక్కడ ఇచ్చేసింది, ఇక్కడ 9. సో ఇక్కడ ఎంత వస్తుంది? 9లో 0 పోతే 9. ఓకేనా. 9,999. మళ్ళీ ఇక్కడ 3 నెంబర్స్ రాయమన్నారు, 3 హోల్ నెంబర్స్ అంటే ఇంకొక -1 తీసేయాలి. 9లో 1 పోతే 8, ఇక్కడ ఎంత వస్తుంది? 9, 9, 9 జీరోస్ కదా ఇక్కడ. సో ఇది నెంబర్స్ ఏమేమి? 10,000 ఒక నెంబరు, 9,999 ఒక నెంబరు, 9,998 ఒక నెంబరు. సో ద 3 whole numbers just before 10,001 ఆర్ ఏమేమి నెంబర్స్ వచ్చింది? 10,000 ఒకటి, 9,999 ఒకటి, 9,998 ఒకటి. విచ్ ఈజ్ ద స్మాలెస్ట్ హోల్ నెంబర్స్? ఇప్పుడు మళ్ళా మనము ఒకసారి బేసిక్స్ నేర్చుకుందాం. ఫస్ట్ నేచురల్ నెంబర్స్ అంటే ఏమి? న్యాచురల్ నెంబర్స్ అంటే మనము కౌంటింగ్కి ఏదైతే యూస్ చేస్తామో వాటిని న్యాచురల్ నెంబర్స్ అంటారు. అంటే ఏమి? 1, 2, 3, 4, 5 సో లైక్ దట్ ఇలా వెళ్తూనే ఉంటుంది. మరి హోల్ నెంబర్స్ అంటే ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? హోల్ నెంబర్స్ అంటే 0 నుంచి స్టార్ట్ అవుతుంది. 0, 1, 2, 3, 4 అలా పోతూ ఉంటుంది. ఎంతవరకైనా రాసుకుంటా వెళ్ళొచ్చు. సో న్యాచురల్ నెంబర్స్కి 0 కానీ యాడ్ అయితే దాన్ని ఏమంటారు? హోల్ నెంబర్స్ అంటారు. న్యాచురల్ నెంబర్లో స్మాలెస్ట్ నెంబర్ ఎంత? 1. సో గ్రేటెస్ట్ నెంబర్ అంటే పెద్ద నెంబర్ ఎంత?
మనం చెప్పలేం. చాలా ఎంత రాసినా దానికంటే ఒక నెంబర్ ఎక్కువగానే ఉంటుంది. అదేలాగా హోల్ నెంబర్స్‌లో స్మాలెస్ట్ నెంబర్ ఎంత? 0 కదా! అదేలాగా హోల్ నెంబర్స్‌లో బిగ్గెస్ట్ నెంబరు మనం చెప్పలేం. ఎంత పెద్ద నెంబర్ అంటే అంత పెద్ద నెంబర్ కన్నా ఒక నెంబర్ మనం రాయొచ్చు. సో, మనం వి కాంట్ సే. సో, ఇక్కడ ఏం అడిగినాడు క్వెషను? విచ్ ఈస్ ద స్మాలెస్ట్ హోల్ నెంబర్? హోల్ నెంబర్‌లో స్మాలెస్ట్ హోల్ నెంబర్ ఎంత? 0. ఇది గుర్తుపెట్టుకోవాలి మనం. హోల్ నెంబర్స్‌లో 0, న్యాచురల్ నెంబర్స్‌లో 1. సో, హౌ మెనీ హోల్ నెంబర్స్ ఆర్ దేర్ బిట్వీన్ 32 అండ్ 53? అంటే 32కి 53కి మధ్యలో బిట్వీన్ అంటే మధ్యలో అని అర్థం. ఈ మధ్యలో ఎన్ని హోల్ నెంబర్స్ ఉంది అని అర్థం. ఇలాగా పెద్ద నెంబర్స్ ఇచ్చినప్పుడు అన్ని మధ్యలో మనం కౌంట్ చేసుకున్నట్టే 33, 34, 35, 36 అవన్నీ కష్టం కదా. దీనికి ఒక చిన్న టెక్నిక్ చెప్పిస్తాను. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న నెంబర్ తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ 2 నుంచి 5కి ఇన్ బిట్వీన్ 2 అండ్ 5 ఎన్ని నెంబర్స్ ఉన్నాయి మనం రాద్దామా? 2, 3, 4, 5. ఎన్ని నెంబర్స్ ఉంది 2కి 3కి మధ్యలో? 2 నెంబర్స్ ఉంది కదా. 2 నెంబర్స్ ఉంది. సో, పెద్ద నెంబర్స్కి ఇలా చేయాలంటే కష్టం. అదే అంటే మనం ఏం చేయాలరా అంటే ఈజీగా 5లో నుంచి 2 తీసేస్తాం. ఏ నెంబర్స్ బిట్వీన్ కనుక్కోమన్నారో ఆ నెంబర్ని తీసేద్దాం. 5లో 2 పోతే 3. 3కి 1 తీసేయండి బిట్వీన్ అంటే. అప్పుడు ఎన్ని వస్తుంది? 2. సరిపోయిందా? అలాగా ఇంకొక ఎగ్జాంపుల్ చేద్దాం. ఇవన్నీ ఎగ్జాంపుల్సే. ఇంకొక ఎగ్జాంపుల్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ 7 to 10 మధ్యలో ఎన్ని నెంబర్స్ ఉన్నాయి? 2 రకాలుగాను చెక్ చేద్దాం. ఇప్పుడు నేనేం చెప్పాను? ఇంకొక మెథడు 10లో నుంచి 7 తీసేస్తే ఎంత వచ్చింది? 3 వచ్చింది. 3లో నుంచి మళ్ళీ 1 తీసేయి. అప్పుడు ఎన్ని వచ్చింది? 2. అంటే 7కి 10కి మధ్యలో 2 మాత్రమే ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ రాద్దాం. 7, 8, 9, 10 ఎన్ని వచ్చినాయి? 2 వచ్చినాయి. సో, ఇలా చేయాలన్నమాట. అంటే పెద్ద నెంబర్ నుంచి చిన్న నెంబర్ తీసేసి దాంట్లో నుంచి మళ్ళీ ఒకటి తీసేస్తే నీకు ఇన్ బిట్వీన్ ఎన్ని ఉన్నాయో తెలుస్తుంది. ఇప్పుడు దాని ప్రకారం దీన్ని చేయండి చెప్తాం. 32లో నుంచి 53 వరకు ఇన్ బిట్వీన్ ఎన్ని నెంబర్స్ ఉన్నాయి? ఏం చేద్దాం? 53లో నుంచి 32ని తీసేద్దాం. 3లో 2 పోతే 1, 5లో 3 పోతే 2. నేనేం చెప్పాను? బిట్వీన్ అంటే -1 చేయమన్నా. అంటే ఎన్ని? 20 నెంబర్స్ ఉంటుంది. సో, 32కి 53కి in between 32 and 53 there are how many numbers are there? 20 numbers are there. ఇంకా ఒక ఎగ్జాంపుల్తో కూడా ఇక్కడ చేద్దామా మనము. ఇప్పుడు 5 నుంచి 10 లోపల బిట్వీన్ ఎన్ని ఉన్నాయి? సో, ఏం చెప్పాను నేను? 10కి 5 సబ్ట్రాక్ట్ చేయాలి. ఎంత వస్తుంది? 5. మళ్ళీ ఏం చేయమన్నాను? -1 చేయాలి. అప్పుడు ఎన్ని వస్తుంది? 4 వస్తుంది. చూద్దామా? 5, 6, 7, 8, 9, 10 చూడండి ఎన్ని వచ్చింది? 6, 7, 8, 9 ఎన్ని మొత్తము? 4 నెంబర్స్ ఉన్నాయి కదా. ఈ విధంగా చేసామన్నమాట ఈ లెక్కని. సో, దెర్ ఆర్ ఎన్ని నెంబర్స్ వచ్చినాయి? 20 నెంబర్స్. కాబట్టి ఏం చేయాలా? దెర్ ఆర్ 20 హోల్ నెంబర్స్ బిట్వీన్ 32 and 53. రైట్ ద సక్సెసర్ ఆఫ్. కొన్ని నెంబర్స్ ఇచ్చేసారు. దీనికి సక్సెసర్ రాయాలి. ఫస్ట్ సక్సెసర్ అంటే ఏం తెలుసుకుందాం. సక్సెసర్ అంటే దానికంటే పెద్ద నెంబరు అని అర్థం. అంటే తర్వాత నెంబర్, ఆఫ్టర్ నెంబర్ వస్తుంది కదా, దాన్ని సక్సెసర్ అంటారు. సో, ఆఫ్టర్ నెంబర్ రాయాలంటే ఏం చెప్పినాను? 1 యాడ్ చేసుకోవాలి కదా. దీంట్లో ప్రతి ప్రాబ్లంలోనూ 1 యాడ్ చేసుకుంటారండి. మీకు సక్సెసర్ అనేది ఈజీగా వచ్చేస్తుంది. సో, 1 యాడ్ చేస్తే ఎంత వస్తుంది? +1 ఎంత వస్తుంది చెప్పండి? 1, 1, 2, 0, 7, 0, 4, 4, 2 ఇంతేమా సక్సెసర్ అంటే. ఎంత వచ్చింది? కమాస్ పెట్టుకున్నామంటే 24,40,702 అంటే 24,40,701కి సక్సెసర్ ఎంత? 24,40,702. ఇదే ఆన్సర్. 24,40,702. దీనికి అదే విధంగా చెప్పండి. సక్సెసర్ అంటే +1 యాడ్ చేయాలి. 9 ఒక 1 10, 9 ఒక 1 10, 1 1 ఎంత అవుతుంది? 2, 0, 0, 1 అంటే ఏం రాయొచ్చు? దీన్ని ఎలా చదవచ్చు చెప్పండి?
కమా పెట్టి రాయాలి. ఇప్పుడు చెప్పండి 1,200,000. 1,199 తర్వాత వచ్చే నెంబర్ వచ్చి 1,200,000. నెక్స్ట్ నెంబర్ ఏం చెప్పాను సక్సెసర్ అంటే +1 యాడ్ చేయండి. ఏమొస్తుంది 9 ఒక 1 10, 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 0 ఒక 1 1 1. ఎంత వస్తుంది? దీన్ని కరెక్ట్గా రాసామంటే 11 lakhs వచ్చింది. దీనికి సక్సెసర్ ఎంత? 11 lakhs. ఓకేనా. నెక్స్ట్ 23,45,670కి 1 యాడ్ చేద్దాం. అప్పుడు ఎంత వస్తుంది? 5 4 3 2. ఈజీ కదమ్మా 1 యాడ్ చేసేది. 0 1 1 7 6 5 4 3 2. ఎంత ఇది? 23,45,671. రైట్ ద ప్రీడెసెసర్ ఆఫ్. ప్రీడెసెసర్ అంటే సక్సెసర్ అంటే తర్వాత నెంబర్ చెప్పినాను. ప్రీడెసెసర్ అంటే బిఫోర్ నెంబర్. బిఫోర్ నెంబర్ అంటే ఏం చేయాలా? 1 సబ్ట్రాక్ట్ చేయాలి. బిఫోర్ నెంబర్ ఇంతకుముందు చెప్పాం కదా, బిఫోర్ నెంబర్ కావాలంటే 1ని సబ్ట్రాక్ట్ చేయాలి. సో 94కి ఇది ఈజీ రాసేయచ్చుమా. 94కి బిఫోర్ ఏమొస్తుంది? 93 వస్తుంది కదా. దేనికి ఇది ఎంతమా? 10,000. 10,000 కంటే ముందు ఏమొస్తుంది తెలియకపోతే -1 సబ్ట్రాక్ట్ చేయండి. ఇక్కడ నుంచి 10 ఉంది కదా, ఆ 10లో నుంచి ఇక్కడికి 1 వస్తుంది. మళ్ళీ అక్కడ నుంచి ఇక్కడికి వస్తుంది, మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడికి వస్తుంది. అప్పుడు ఇక్కడ ఎంత ఉంది? 10 కదా. ఇక్కడ 9 అయింది, ఇక్కడ 9 అయింది. ఇప్పుడు ఇక్కడ ఎంత వస్తుంది? 10 అయింది. ఓకేనా. 10లో 1 పోతే 9, 9లో 0 పోతే 9, 9లో 0 పోతే 9. ఇక్కడ ఎంత వచ్చింది? ఇక్కడ 1 ఇచ్చేసినాం కాబట్టి ఇక్కడ 9 ఉంది. సో 9లో 0 పోతే 9. ఎంత వచ్చిందమ్మా? 9,999. దీనికి చూద్దాం. ప్రీడెసెసర్ అంటే -1 చేయాలి. ఇక్కడ 0 ఉంది కాబట్టి పోదు కదా, పక్క స్థానం తీసుకుంది. అప్పుడు ఏముంది? 10, 10లో 1 పోతే 9. ఇక్కడ 9 ఉంది కాబట్టి ఇక్కడ ఆల్రెడీ ఒకటి ఇచ్చేసాము, అంటే ఇక్కడ 8 ఉంది. 8లో 0 పోతే 8. ఇక్కడ ఎంత ఉంది? 0, 0లో 0 పోతే 0, 8లో 0 పోతే 8, 0లో 0 పోతే 0, 2లో 0 పోతే 2. ఇప్పుడు ఎంత వచ్చింది? 2,08,089. ఓకేనా. తర్వాత దీనికి రాస్తాం. దీనికి ప్రీడెసెసర్ అంటే -1 చేయాలి. 1లో 1 పోతే 0, ఇంకంతా ఇక్కడ అన్ని జీరోస్ ఉందిమ్మా. నేరుగా రాసి 2లో 0 పోతే 2, 3లో 0 పోతే 3, 4లో 0 పోతే 4, 5లో 0 పోతే 5, 6లో 0 పోతే 6, 7లో 0 పోతే 7. అంటే ఎంత వస్తుంది? 3 డిజిట్స్ తర్వాత రైట్ నుంచి లెఫ్ట్కి మళ్ళీ ఎవ్రీ 2 డిజిట్స్ వేసుకుంటారు వాళ్ళ కమాస్. ఇప్పుడు ఈజీగా ఉంటుంది. 76,54,320. In which of the following pairs of a number state which whole number is on the left of the other numbers on the number line? Also write them with the appropriate sign. One is less than, other than is greater than, between them. ఇక్కడ కొన్ని నెంబర్స్ ఇచ్చేశారు. ఈ నెంబర్స్లో, ఈ హోల్ నెంబర్స్లో ఏది లెఫ్ట్ సైడ్ ఉంది చెప్పాలి మనం. దేనికి ఏది లెఫ్ట్ సైడ్లో ఉంది, ఈ రెండిట్లో మధ్య కంపారిజన్ చేసి అప్రోప్రియేట్ సైన్స్ని మనము రాయాలన్నమాట. అంటే లెస్ దెన్ వస్తుందా, గ్రేటర్ దెన్ వస్తుందా, ఏమొస్తుంది, ఏది ఏ వైపు ఉండాలా, లెఫ్ట్ సైడ్ ఏది ఉంటుంది, రైట్ సైడ్ ఏది ఉంటుంది, దేని ఆధారంగా చేయాలి మనము? నెంబర్ లైన్ని గీసి మనము చేయాలన్నమాట. ఈ ప్రాబ్లమ్స్ చేద్దామా? ఇప్పుడు చూడండి 530, 503. ఇప్పుడు హోల్ నెంబర్స్ అని చెప్పారు కాబట్టి మనం ఏం చేయాలి? ఖచ్చితంగా 0 నుంచి స్టార్ట్ చేయాలి. 0 తర్వాత ఏముంటుంది? 1 2 3 అలా వస్తుంది కదా. అలా వచ్చినప్పుడు ఇక్కడ 500 అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. ఇక్కడ 530, 503 ఉంది కాబట్టి. సో 500 తర్వాత ఇక్కడ 501, 502, 503 వస్తుంది. 503 దాని తర్వాత ఏమొస్తుంది? అలా వెళ్తూ ఉంటే 530 వస్తుంది కదా. అంటే హోల్ నెంబర్స్ అంటే 0తో స్టార్ట్ అవుతుంది. ఈ వైపు వచ్చిందంటే దాన్ని ఇంటీజర్స్ అంటారు. 0 నుంచి స్టార్ట్ అవుతుంది. 0 నుంచి స్టార్ట్ అయినప్పుడు ఇలా రైట్ సైడ్కి పోతూ ఉంటుంది. అంటే నెంబర్ ఏమవుతుంది? ఇలా రైట్ సైడ్ పోయే కొద్దీ బిగ్గర్ నెంబర్ అవుతుంది అనమాట. బిగ్గర్ నెంబర్. లెఫ్ట్ సైడ్కి పోయే కొద్దీ స్మాలర్ నెంబర్ అవుతుంది. అది స్మాలర్ నెంబర్ అవుతుంది. రైట్ సైడ్కి పోయే కొద్దీ బిగ్గర్ నెంబర్ అవుతుంది. సో ఇక్కడ 500 ఇక్కడ నుంచి స్టార్ట్ అయిందంటే 503 ఇక్కడ ఉంది, 530 ఉంది. ఇది ఇప్పుడు ఏది లెఫ్ట్ సైడ్, ఏది రైట్ సైడ్ చెప్పండి?
ఇది రైట్ సైడ్ అవుతుంది, రైట్లోనే కదా ఉంది, ఇది లెఫ్ట్ సైడ్ అవుతుంది. సో ఏది పెద్దది? నేనేం చెప్పాను, పెరిగే కొద్దీ రైట్ సైడ్ పోయే కొద్దీ నెంబరు ఏమవుతుంది, పెద్దది అవుతుంది, బిగ్గర్ నెంబర్. లెఫ్ట్ సైడ్కి వచ్చే కొద్దీ స్మాలర్ నెంబర్. సో ఇక్కడ ఈ రెండిట్లో ఏది పెద్ద నెంబర్? విచ్ వన్ ఈజ్ ద బిగ్గెస్ట్ నెంబర్ ఇన్ బిట్వీన్ 530 and 503? 530 ఈజ్ ద బిగ్గెస్ట్ నెంబర్. సో ఏం రాయొచ్చు అంటే 530. ఇప్పుడు లెస్ దెన్ గ్రేటర్ దెన్ తెలుసు కదా, లెస్ దెన్ గ్రేటర్ దెన్. ఇప్పుడు ఏది యూజ్ చేయాలా? 530కి 503కి ఇన్ బిట్వీన్ ఏ సైన్ యూజ్ చేయాలి? ఈ సైన్ యూజ్ చేయాలా, ఈ సైన్? ఇది లెస్ దెన్, ఇది గ్రేటర్ దెన్. ఏమొస్తుంది? గ్రేటర్ దెన్ వస్తుంది. అంటే ఏ వైపు అయితే పెద్ద నెంబర్ ఉందో ఆ వైపు ఏం చేయాలా? ఇలా రాయాలి. దీన్ని వచ్చి గ్రేటర్ దెన్ అంటారు. సో ఇప్పుడు మనకి ఏం అడిగారు? ఏది వచ్చి లెఫ్ట్ సైడ్లో ఉంది అన్నారు కదా. 503 is on the left side of 530 on the number line. సో నెంబర్ లైన్లో 503 అనేది లెఫ్ట్ సైడ్ ఉంది. దేనికి? 530కి లెఫ్ట్ సైడ్లో ఉంది 503. ఇలా నెంబర్ లైన్లో మనము గుర్తించినామంటే మనకి ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ ప్రాబ్లం 370, 307. హోల్ నెంబర్స్ అంటే ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? 0 నుంచి స్టార్ట్ అవుతుంది కదా. అలాగే 1 2 3 రాస్తా 100, 200, 300తో స్టార్ట్ చేద్దాం. ఇక్కడ 300 ఉందనుకుందాం. మళ్ళీ 300 తర్వాత ఏమొస్తుంది? 301, 302, 303, 304, 305, 306 అలాగా 307 వస్తుంది. తర్వాత 310, 320, 30, 40, 50, 60, 70 వస్తుంది. 370. సో ఏది రైట్ సైడ్, ఇది లెఫ్ట్ సైడ్? చూడండి, మన చేతికి ఏది రైట్ సైడ్లో ఉంది, ఇది రైట్ సైడ్లో ఉంది, ఇది లెఫ్ట్ సైడ్లో ఉంది. సో ఇప్పుడు మనమే చెప్పచ్చు, ముందు ప్రాబ్లం లాగా చెప్పండి. విచ్ వన్ ఈజ్ ద బిగ్గెస్ట్ నెంబర్? 370 కదా. మనకి ప్రాబ్లంలో ఏం ఇచ్చారు? 370, 307ని కంపేర్ చేయాలి. 370, 307. ఏం రాయాలా? లెస్ దెన్ రాయాలా, గ్రేటర్ దెన్ రాయాలా? గ్రేటర్ దెన్ రాయాలి. సో గ్రేటర్ దెన్. సో 370 ఈజ్ ద గ్రేటర్ దెన్ 307 కదా. 307 కన్నా 370 అనేది పెద్ద నెంబర్, బిగ్గర్ నెంబర్ అనేది. రైట్ సైడ్ పోయే కొద్దీ బిగ్గర్ నెంబరు, లెఫ్ట్ సైడ్కి వచ్చే కొద్దీ స్మాలర్ నెంబరు. ఇప్పుడు విచ్ వన్ ఈజ్ ద రాయాలి కదా, విచ్ వన్ ఈజ్ ద లెఫ్ట్ సైడ్ అనేసి రాయాలి కదా. సో రాస్తామా? 307 ఈజ్ ఆన్ ద లెఫ్ట్ సైడ్ ఆఫ్, ముందు రాసినట్లే, లెఫ్ట్ సైడ్ ఆఫ్ 370 ఆన్ ద నెంబర్ లైన్. నెంబర్ లైన్. ఇప్పుడు చూడండి, నెంబర్ లైన్ లేకనే మనం కంపారిజన్ చేస్తాం. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. ఫస్ట్ 3 డిజిట్స్ తర్వాత ఒక కమా పెట్టుకుందాము. ఇక్కడ వస్తుంది, ఇక్కడ అదే విధంగా. ఇప్పుడు చదవండి దీన్ని. 98,765. ఇక్కడ 56,789. 98,000 పెద్దదా, 56,000 పెద్దదా? మనకి అర్థమైపోతుంది. 98,000 పెద్దది. సో ఫస్ట్ ఏం రాస్తాము? 98,765 ఈజ్ గ్రేటర్ దాన్ 56,789. ఇప్పుడు లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ మనకే అర్థమైపోతుంది కదా. ఏది లెఫ్ట్ సైడ్ ఉంటుంది, ఏది రైట్ సైడ్. ఏది బిగ్గర్ నెంబరో అది రైట్ సైడ్లో ఉంటుంది, ఏది స్మాలర్ నెంబరో అది లెఫ్ట్ సైడ్లో ఉంటుంది. సో ఏం రాయొచ్చు? 56,789 ఈజ్ ఆన్ ద లెఫ్ట్ సైడ్ ఆఫ్ 98,765 ఆన్ ద నెంబర్ లైన్. ఓకేనా. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. ఇది కూడా ఫస్ట్ ఏం చేస్తానంటే పుట్ యువర్ కమాస్. మనం ఫస్ట్ కమాస్ పుట్ చేయాలి. సో 3 డిజిట్స్ తర్వాత 2 డిజిట్, ఎవ్రీ 3 డిజిట్స్ మళ్ళీ ఎవ్రీ 2 డిజిట్స్ కదా. సో ఇక్కడ చదవండి, దీన్ని ఏం చదవచ్చు? 98,30,415. ఇక్కడ చదవండి ఏమొస్తుంది? ఇది వచ్చి హండ్రెడ్స్, ఇవి వచ్చి థౌజండ్స్, ఇది వచ్చి ల్యాక్, ఇది క్రో కదా, క్రోర్ కదా. 1,23,001. ఏది పెద్దది మనకి ఏడే తెలిసిపోతుంది. ఇది 98 lakhs, ఇది 1 crore. ఏది పెద్దది? 1 crore పెద్దది. సో ఏం రాయొచ్చు? 1,23,001 ఈజ్ గ్రేటర్ దాన్ 98,30,415. ఇప్పుడు రాయండి, ఏది లెఫ్ట్ సైడ్ ఏది రైట్ సైడ్ చెప్పచ్చు కదా. ఏది బిగ్గర్ నెంబరు అది రైట్ సైడ్లో ఉంటుంది, ఏది స్మాలర్ నెంబరు అది లెఫ్ట్ సైడ్లో ఉంటుంది. ఏది బిగ్గర్ నెంబరు? 1 crore నుంచి స్టార్ట్ అయ్యేది. ఏది స్మాలర్ నెంబరు? 98,000 నుంచి, 98 lakhs నుంచి. సో 98,30,415 ఈజ్ ఆన్ ద
లెఫ్ట్ సైడ్ ఆఫ్ 1,23,001. ఓకేనా? సో నేను ఇలా రాశాను. మనకి ప్రాబ్లంలో ఇచ్చిన విధంగానే రాయాలంటే ఎలా రాయాలా? 98,30,415 ఈజ్ లెస్ దాన్ 1,23,001 అని రాయాలి. యాక్చువల్గా ఇది రాయాలా? ఇది రాసినా తప్పేం లేదు, ఇది రాయాలి. ఎందుకంటే మనకి ప్రాబ్లంలో ఇలా ఇచ్చినారు కాబట్టి ఏది రాసినా కరెక్టే. 0 ఈజ్ ద స్మాలెస్ట్ న్యాచురల్ నెంబర్. ముందు చెప్పిన న్యాచురల్ నెంబర్స్ అంటే ఏమి, హోల్ నెంబర్స్ అంటే ఏమి, మళ్ళీ ఒకసారి రివైండ్ చేసుకుందాం. ఓకేనా? ట్రూ ఆర్ ఫాల్స్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఆర్ ట్రూ ఆర్ అండ్ విచ్ ఆర్ ఫాల్స్. ట్రూ ఆర్ ఫాల్స్ కనిపెట్టాలి. ఫస్ట్ది న్యాచురల్ నెంబర్స్ అంటే ఏముంటుంది? న్యాచురల్ నెంబర్స్ సెట్లో ఏముంటుంది అంటే ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? మనం కౌంటింగ్కి ఏదైతే యూస్ చేస్తున్నామో అవన్నీ న్యాచురల్ నెంబర్స్. అంటే 1, 2, 3, 4, 5 ఇందాక చెప్పాను కదా, అలాగా. సో ఇక్కడ ఏమన్నాడు? 0 ఈజ్ ద స్మాలెస్ట్ న్యాచురల్ నెంబర్. అసలు న్యాచురల్ నెంబర్లో 0 ఉందా? న్యాచురల్ నెంబర్లో 0నే లేదు. అప్పుడు స్మాలెస్ట్ నెంబర్ 0 ఎట్లా అవుతుంది? కాదు కదా. సో న్యాచురల్ నెంబర్లో విచ్ ఈజ్ ద స్మాలెస్ట్ నెంబర్? 1 ఈజ్ ద స్మాలెస్ట్ నెంబర్. సో ఈ స్టేట్మెంట్ ట్రూనా ఫాల్సా? ఫాల్స్. 400 ఈజ్ ద ప్రీడెసిసర్ ఆఫ్ 399. 400 అనేది 400 ఈజ్ ద ప్రీడెసిసర్ ఆఫ్ 399. 400 ఈజ్ ద ప్రీడెసిసర్ ఆఫ్ 399 అంటే 399కి ప్రీడెసిసర్ అంటే ఎంత? బిఫోర్ 400 వస్తుందా? 399కి బిఫోర్ 400 వస్తుందా? చూద్దాం. ఏం చెప్పాను? ప్రీడెసిసర్ కనుక్కోమంటే మనం మామూలుగానే ఆలోచించి చెప్పచ్చు. 399 కంటే ముందు 400 వస్తుందా? రాదు కదా. సో 399లో 1 తీసేస్తే 398 వస్తుంది. సో ఇది కరెక్టా? 400 కాదు కదా. సో ఏమవుతుంది? ఫాల్స్ అవుతుంది. సో ఇక్కడ రివర్స్లో ఇచ్చిండాల. 399 ఈజ్ ద ప్రీడెసిసర్ ఆఫ్ 400 అని ఇచ్చింటే అప్పుడు రైట్ అయ్యి ఉంటుంది. 0 ఈజ్ ద స్మాలెస్ట్ హోల్ నెంబర్. అంతే కదా. హోల్ నెంబర్ సెట్లో ఏమొస్తుంది? 0 నుంచి స్టార్ట్ అవుతుంది కదా. 0నే కదా స్మాలెస్ట్ నెంబరు. సో స్టేట్మెంట్ ఈజ్ ట్రూ. నెక్స్ట్ డి చూద్దామా. 600 ఈజ్ ద సక్సెసర్ ఆఫ్ 599. 600 అనేది 599 కంటే ఎక్కువ, ఆఫ్టర్ నెంబర్ అని అర్థం. ఈజ్ ఇట్ ట్రూ ఆర్ ఫాల్స్? ఎస్, ఇట్ ఈస్ ట్రూ. ఎందుకు? 599కి 1 యాడ్ చేస్తే 600 వస్తుంది కదా. సక్సెసర్ అంటే ఏం చెప్పినాను నేను? 1 యాడ్ చేయమన్నాను కదా. అప్పుడు ఏమొస్తుంది? 10, ఇక్కడ 1, 10, ఇక్కడ వస్తుంది 600. ఈజ్ కరెక్టా లేదా ఈ స్టేట్మెంట్? ఎస్, కరెక్ట్. సో 600 ఈజ్ ద సక్సెసర్ ఆఫ్ 599. ఎస్, దిస్ స్టేట్మెంట్ ఈజ్ ట్రూ. నెక్స్ట్, ఆల్ న్యాచురల్ నెంబర్స్ ఆర్ హోల్ నెంబర్స్. అన్ని న్యాచురల్ నెంబర్స్ హోల్ నెంబర్స్ అవుతుందా? న్యాచురల్ నెంబర్స్ అన్నీ కూడా హోల్ నెంబర్స్ అవుతుందా? న్యాచురల్ నెంబర్స్ అన్నీ కూడా హోల్ నెంబర్స్ అవుతుందా అంటే ఎస్, దిస్ స్టేట్మెంట్ ఈజ్ కరెక్ట్. ఎందుకు? అన్ని న్యాచురల్ నెంబర్స్ కూడా హోల్ నెంబర్స్ అవుతుంది. చూడండి, అన్ని న్యాచురల్ నెంబర్స్ హోల్ నెంబర్స్లో ఉన్నాయా లేదా? ఇవన్నీ న్యాచురల్ నెంబర్స్ కదా. హోల్ నెంబర్స్ అంటే ఎంత? 0 నుంచి స్టార్ట్ అవుతుంది కదా. ఈ హోల్ నెంబర్స్ ఇక్కడ ఏమన్నాడు? ఆల్ న్యాచురల్ నెంబర్స్ ఆర్ హోల్ నెంబర్స్. ఎస్, ఆల్ న్యాచురల్ నెంబర్స్ ఏమైంది? హోల్ నెంబర్స్ అయింది. సో ఈ స్టేట్మెంట్ ఏమవుతుంది? కరెక్ట్. దీనికి రివర్స్ అడిగితే నెక్స్ట్ క్వశ్చన్ అదే అడిగినాడు చూడు. ఆల్ హోల్ నెంబర్స్ ఆర్ న్యాచురల్ నెంబర్స్. హోల్ నెంబర్స్ అన్నీ కూడా న్యాచురల్ నెంబర్స్ అవుతుందా? కాదు కదా, 0 ఉండదు కదా. కాబట్టి ఆల్ హోల్ నెంబర్స్ అంటే ఎంత? 0 నుంచి స్టార్ట్ అవుతుంది కదా. ఇవన్నీ కూడా న్యాచురల్ నెంబర్సా? కాదు, ఇక్కడ నుంచి మాత్రమే న్యాచురల్ నెంబర్స్ అవుతుంది, 0 కాదు కదా. కాబట్టి ఇదేమవుతుంది? ఫాల్స్ స్టేట్మెంట్ అవుతుంది. నెక్స్ట్, the predecessor of 2-digit numbers is never a single digit number. The predecessor of 2-digit number. 2-digit number అంటే ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? 10 నుంచి స్టార్ట్ అవుతుంది కదా. 10, 11, 12, 9 కాదు. 9 వచ్చి సింగిల్ డిజిట్ నెంబర్. 10 నుంచి స్టార్ట్ అవుతుంది కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చేద్దాం. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ఇక్కడ నుంచి వచ్చేవన్నీ కూడా 2 డిజిట్ నెంబర్. ఇక్కడ ఏమన్నాడు? ద ప్రీడెసిసర్ అంటే ముందు, డెసిసర్ అంటే ముందు, ప్రీడెసిసర్ నెంబర్స్ నెవర్ ఏ సింగిల్ డిజిట్ నెంబర్. దీనికంటే ముందు వచ్చే నెంబర్లు అస్సలు సింగిల్ డిజిట్ కాదు అన్నారు. ఎందుకు కాదు? అన్నీ సింగిల్ డిజిట్సే. సో
ప్రీడెసిసర్ 2 డిజిట్ నెంబర్లో ప్రీడెసిసర్ ఆల్వేస్ ఏ సింగిల్ నెంబర్. ఇక్కడ నెవర్ ఏ అన్నాడు అంటే కాదు అని. తప్పు కదా స్టేట్మెంట్. కాబట్టి ఏమొస్తుంది? ఫాల్స్ వస్తుంది. సో 1 ఈజ్ ద స్మాలెస్ట్ హోల్ నెంబర్. 1 ఈజ్ ద హోల్ నెంబర్ అంటే ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? 0 నుంచి స్టార్ట్ అవుతుంది కదా. ఇక్కడ ఏది స్మాలెస్ట్ నెంబరు? 0. ఇక్కడ ఏమన్నాడు? 1 ఈజ్ ద స్మాలెస్ట్ నెంబర్ అన్నారు. కాదు కదా, అప్పుడు ఫాల్స్ స్టేట్మెంట్ అవుతుంది. నెక్స్ట్ చూడు, ద న్యాచురల్ నెంబర్ 1 హ్యాస్ నో ప్రీడెసిసర్. న్యాచురల్ నెంబర్స్ అంటే రాసుకోండి. న్యాచురల్ నెంబర్స్ అంటే ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? 1 నుంచి స్టార్ట్ అవుతుంది కదా. ఇక్కడ ఏమన్నారు? 1 హ్యాస్ నో ప్రీడెసిసర్. 1కి బిఫోర్ ఏ నెంబరు లేదు. ఎస్, స్టేట్మెంట్ ఈజ్ కరెక్ట్, ట్రూ. నెక్స్ట్, ద హోల్ నెంబర్ 1 హ్యాస్ నో ప్రీడెసిసర్. హోల్ నెంబర్లో 1కి ప్రీడెసిసర్ లేదు. హోల్ నెంబర్స్ అంటే చూడండి 0, 1, 2, 3, 4తో స్టార్ట్ అవుతుంది. ఇక్కడ ఏమన్నాడు? 1కి ప్రీడెసిసర్ లేదు అంటే బిఫోర్ నెంబర్ లేదు. ఎందుకు లేదు? ఉంది కదా 0. అప్పుడు ఏమవుతుంది? ఇది రాంగ్ స్టేట్మెంట్ అవుతుంది. అప్పుడు ఏమొస్తుంది? ఫాల్స్ కదా. ద హోల్ నెంబర్ 13 లైస్ బిట్వీన్ 11 and 12. హోల్ నెంబర్లో 13 అనేది 11కి 12కి మధ్యలో ఉంటుందంట. 11కి 12కి మధ్యలో 13 ఉంటుందా? ఉండదు కదా, తర్వాత కదా 13 వస్తుంది. సో ఈ స్టేట్మెంట్ ఏమవుతుంది? ఫాల్స్ స్టేట్మెంట్ అవుతుంది. నెక్స్ట్, ద హోల్ నెంబర్ 0 హ్యాస్ నో ప్రీడెసిసర్. హోల్ నెంబర్స్లో 0కి ప్రీడెసిసర్ లేదు. ప్రీడెసిసర్ అంటే బిఫోర్ నెంబర్. హోల్ నెంబర్ అప్పుడే చెప్పుకున్నాం కదా. హోల్ నెంబర్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? 0 నుంచి స్టార్ట్ అవుతుంది కదా. 0కి ప్రీడెసిసర్ లేదు. ఎస్, రైట్, 0కి ప్రీడెసిసర్ నెంబర్ లేదు కాబట్టి. నెక్స్ట్, ద సక్సెసర్ ఆఫ్ 2 డిజిట్ నెంబర్ ఈజ్ ఆల్వేస్ ఏ 2 డిజిట్ నెంబర్. సక్సెసర్ అంటే ఆఫ్టర్ నెంబర్. సక్సెసర్ అంటే ఆఫ్టర్ నెంబర్. ద సక్సెసర్ ఆఫ్ 2 డిజిట్ నెంబర్. 2 డిజిట్ నెంబర్ యొక్క సక్సెసర్ ఆల్వేస్ 2 డిజిట్ నెంబర్గానే ఉంటుంది. ఉంటుందా లేదా చూస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ 10 తీసుకుందాం. 10కి సక్సెసర్ ఏమవుతుంది? 11 అవుతుంది. సో అయ్యింది. సరే, ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. 24కి సక్సెసర్ ఏమవుతుంది? 25 కదా, అది కూడా అయ్యింది. సో 99కి తీసుకుందాం. 99కి సక్సెసర్ ఏమవుతుంది? 100. అయ్యిందా? ఇక్కడ ఏమన్నాడు? ఆల్వేస్, ఎప్పుడు అంటే ఎప్పుడు, ప్రతి సిచ్యువేషన్లోనూ అవుతుంది. కాదు కదా. అప్పుడు ఈ స్టేట్మెంట్ ఏమవుతుంది? ఫాల్స్ అవుతుంది. మీకు ఈ వీడియో ఉపయోగపడతా ఉంటే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ఇంకా మీకు ఏ కంటెంట్ కావాలో కమెంట్ బాక్స్లో చెప్పండి, నేను దానికి వీడియోస్ చేస్తాను.